ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు క్లుప్తంగా దెస్సలోనిక పత్రిక మీద మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. దెస్సలోనిక అనే స్థలము రోమా చక్రవర్తి కేంద్రంగా చేసుకున్న ఒక ముఖ్యమైన కాలనీ. అది ఫిలిప్పీ పట్టణానికి పశ్చిమ దిశలో 100 కిలోమీటర్ల దూరంలోను, ఏథెన్స్కు ఉత్తర దిశలో 200 కిలోమీటర్ల దూరములో ఉన్నది. మాసిదోనియాలో అది ప్రధాన పట్టణం. అలెగ్జాండర్ మహాచక్రవర్తి సవితి తల్లి కుమార్తెను వివాహం చేసుకున్న కాసెండర్ తన భార్య జ్ఞాపకార్థంగా క్రీస్తు పూర్వం 316లో దెస్సలోనికే అని పేరు పెట్టాడు. ఆ పట్టణం నేటికి నిలిచి ఉంది. దాని ప్రస్తుత పేరు సలోనికా. దెస్సలోనికా సంఘ స్థాపనను గూర్చి అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు మనం చూడొచ్చు. దెస్సలోనికీయులు మాసిదోనియాలో వారందరికీ మాదిరిగా ఉన్నారు. అయితే ఈ భాగములో 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. ఒకటి, ప్రేమయందు అభివృద్ధి. ఆ 4వ అధ్యాయము 12వ వచనం, మొదటి దెస్సలోనిక పత్రికే. మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెను. పౌలు గారు ఈ వాక్య భాగంలో చాలా లోతైన విషయాలు మాట్లాడారు. ఆయన దెస్సలోనిక సంఘస్థులను ధనవృద్ధి, ఆస్తిపాస్తుల వృద్ధి, లోక సంబంధమైన అభివృద్ధి కలిగి ఉండమని చెప్పలేదు. ఇక్కడ ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందండి అంటున్నాడు. ఎందుకు? ప్రేమ అనేక పాపములను కప్పును. అందుకని ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలి అని పేతురులో కూడా చూస్తాం. 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. ఈనాడు సంఘ సమాజములలో అన్ని కార్యక్రమాలు ఘనంగా జరిగిస్తున్నారు, కానీ ఒకరు ప్రేమ కలిగి ఉండట్లేదు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు. ఒకరికొకరు సహింపవలసినంత లేక మనసుతో ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలు ఉంచుకొని పెదవులతో మాయ మాటలు మాట్లాడుకుంటున్నారు. అంతరంగంలో విషం ఉంటుంది. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమ మత్సరపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తున్నాడు అంటాడు యోహాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఉంటే మీరు యేసు ప్రభు శిష్యులని లోకమంతా ఎలా తెలుసుకుంటారు? ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరినొకడు ప్రేమించే విషయములో తప్ప మరి ఏ విషయములో ఎవ్వరికీ అచ్చి ఉండవద్దు. కొంతమంది సహోదర ప్రేమను స్వార్థంగా ఉపయోగించుకొని అడ్డంగా అప్పులు చేసి ఎదుటి వ్యక్తి తల మీద చేతులు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉంటారు. ప్రేమను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అప్పులు చేసి తీరా వాటిని ఇవ్వడానికి నిరాకరిస్తూ ముఖం చాటేస్తూ ఉంటారు. ఈ ప్రేమ స్వాతంత్ర్యమును దుర్వినియోగం చేస్తూ కొందరు దేవుని నామమునకు అవమానం తెచ్చేవారుగా ఉన్నారు. ప్రేమించే విషయములో తప్ప ఎవ్వరికి అచ్చి ఉండవద్దు. అందరికీ వారి వారి రుణములు తీర్చుడి. ప్రేమించుట్లో అభివృద్ధి చెందుతున్నామో దాన్ని దుర్వినియోగపరిచి 10 మందిలో అవమానపరచబడుతున్నామో అంతా మన చేతుల్లోనే ఉంది. పౌలు గారు రాస్తాడు, ఆ ప్రేమను వృధాగా వాడుకోవద్దు. ప్రేమిస్తున్నారు కదా మనల్ని అని అలుసుగా తీసుకోవద్దు. ప్రేమలో దినదినము కూడా అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా చోట్ల ఎక్కువగా సంఘాలలో ఈ ప్రేమను అడ్డం పెట్టుకొని ఒకరికొకరు దగ్గరై అప్పులు చేసుకొని చాలా నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. దేవుని ప్రేమను దుర్వినియోగం చేయమాకండి. కనుక ప్రేమలో అభివృద్ధి కావాలి అంటే
ఈ విధంగా వాడుకోమని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు ఇది ప్రేమ బంధము అంటాడు, ప్రేమ యందు అభివృద్ధి చెందాలి అంటాడు. రెండోది అదే పత్రికలో నడక గురించి రాస్తున్నాడు. మర్యాదగా నడుచుకోండి, సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోండి అని 4వ అధ్యాయం 12వ వచనం. మనం బైబిల్ పట్టుకొని బయటికి వెళ్తుంటే 10 మంది నిన్ను గమనిస్తుంటారని మాసిలామణి గారు చెప్పారు. ఏ రోజు సంఘానికి బయట ఉన్నవారు మన హాహాభావాలు, మన మాట తీరు అణువణువున గమనిస్తూ ఉంటారు అన్న విషయాన్ని మర్చిపోద్దు. విసిరిన రాయి, వదిలిన మాట తిరిగి రావు. రెండోదిగా సంఘమునకు బయట వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఎవరు జ్ఞానం కలిగిన వారు? ఎదుటి వ్యక్తితో మర్యాద కలిగి ఉండువారు, వారి సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి అన్నారు. కనుక సంఘం బయట ఉన్న వారి ఎడల నీ సత్ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఇష్టం అండి, నేను ఎలాగైనా మాట్లాడతాను, నేను ఎలాగైనా నడుచుకుంటానండి అని అంటే అది ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు నీ ఇష్టం. కానీ ఈరోజు నువ్వు ప్రభు బిడ్డవు గనక నువ్వు మంచిగా నడిచినా ప్రభువుకి మహిమ తెస్తున్న వాడివి. నువ్వు బయట నీ నడక సరిగ్గా లేకపోతే ప్రభు నామానికి అవమానం తెస్తున్న వాడివి. కనుక నీ గురించి నువ్వు ఆలోచించక ప్రభు మహిమ కోసం నువ్వు ఆలోచిస్తూ నడుస్తూ ఉండాలి. కనుక బయట వారు గమనిస్తున్నారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఒకని ఎడల ఒకడు మేలు, దాన్ని అనుసరించి నడుచుకోవాలి అంటాడు. మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. మనం కీడు చేసిన వారిని మరిచిపోవాలి, మేలు చేసిన వారిని ఎన్నడూ మరిచిపోకూడదు. తనకు ప్రాణదానం చేసిన మొర్దెకైని, అదే గేటు దగ్గర ఉంటాడు కదా మొర్దెకై అనే అతను, అహష్వేరోషు అంత పెద్ద రాజు ఎంతగానో గణపరిచాడు, చేసిన మేలును మర్చిపోలేదు. అనేక సార్లు ప్రాణాపాయాలలో తనకు అండగా నిలిచిన యోనాతాను పట్ల కృతజ్ఞతతో దావీదు రాజు అయిన తరువాత యోనాతాను మీద ఉన్న ప్రేమ తన కుమారుడైన మెఫీబోషెతు పట్ల ఎంతో ఉపకారం చేశాడు. సదాకాలం నా బల్ల యొద్దే భోజనం చేయమని మెఫీబోషెతుకు చెప్పాడు. యోసేపు చేత కలభావం చెప్పించుకొని పానదాయకుల అధిపతి మేలు జరిగిన తర్వాత యోసేపుని మరిచిపోయాడు. ఇతరుల పట్ల మనము మేలుకరంగా నడుచుకోవాలి. ప్రతి విధమైన కీడుకు మనం దూరంగా ఉండాలి. వెలుగు సంబంధాల వలె నడుచుకోవాలి. మనం చీకటి కార్యాలు చేయడానికి చీకటిలో ఉన్నవారము కాము. మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు అంటాడు యోహాను సువార్తలో. ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారు? వీరి దొంగతనము, వీరి వ్యభిచార జీవితము, వీరి లంచగొండితనము, వీరు చేసే ప్రతి దుష్కార్యము వెలుగులోనికి వస్తే బయటకు వస్తుంది. అందుకని వీరు వెలుగులోనికి రారు. వెలుగులో ఉన్న వాళ్లను అనగా వారి పాపపు జీవితాన్ని మార్చుకొని ప్రభువును వెంబడించే వారి మీద వీళ్ళు రాళ్లు వేస్తూ ఉంటారు. మంచిగా జీవించే వారి మీద ఎలాగైనా నిందలు వేయాలి, ఎలాగైనా వాళ్ళని అవమానపరచాలి. ప్రభు బిడ్డలు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు, వారు ఏర్పాటు చేయబడిన వారు, వారు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధైన జనము, దేవుని సొత్తైన ప్రజలు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక గమనించండి. మరి చీకటిలో ఉన్నవారు రేపు చీకటిలోకే తులసివేయబడతారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును, అంటే నరకానికి వెళతారు. కనుక చీకటి సంబంధం కాదు, మనము వెలుగు సంబంధుల్లాగా మనం జీవించాలి. కనుక ఇక్కడ రాస్తాడు దశలోనికి 4:12, మీకేమీ కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యాలను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలెను. ప్రభు బిడలమైన మనము ఏ కొరత లేకుండా జీవించడానికి పౌలు గారు 3 విషయాలు ఇక్కడ రాస్తూ ఉన్నారు. నెంబర్ 1, పరుల జోలికి వెళ్ళవద్దు. అంటే కొందరు ఏ పని చేయకుండా పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకుంటున్నారని
Thessalonians 3:11 వ్రాస్తాడు. ఏ పని పాట లేకుండా తిరిగేవారు, పరుల జోలికి వెళుతూ కుక్క మీదో కోడి మీదో వంక పెట్టి ఆడిపోసుకునేవాళ్ళు. ఇరుగు పొరుగు వారు చల్లగా ఉండాలి అని పెద్దలు అన్నారు. ఇంకో రకం మనుషులు ఉంటారు. వీరింటింటికి తిరుగుతూ బద్ధకస్తులుగా ఉంటూ ఆడరాని మాటలతో వదరబోతులుగా పరుల జోలికి పోతూ ఉంటారు అని రాస్తాడు పౌలు గారు. కనుక ఈ ఉదయకాలమందు పరుల జోలికి పోకుండా మన పని ఏంటో మనం చూసుకోవాలి అంటాడు. మరో మాట అంటాడు, సొంత కార్యములు జరుపుకొనుట. కొంతమంది తమ సొంత పనులు మానుకొని ఇతరుల కార్యక్రమాలలో వేలు పెట్టి వాళ్ళట్లా వీళ్ళెట్లా అంటూ విమర్శిస్తుంటారు. తనను తాను సరిచేసుకునేవాడు ఇతరుల వాటిల్లో వేలు పెట్టడు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. బయటి వారిని వీధి వారిని గమనించడం తగ్గించి నీ బిడ్డలు, నీ భర్త లేక నీ ఇంటి వారు ఏం చేస్తున్నారు బాగుగా కనిపెట్టాలి. ఇది జ్ఞానం కలిగిన వారు చేసే పని. ఎదటి వారి విషయాలు మనకు అనవసరం. ఎదటి వారి గృహంలో ఏం జరుగుతుందో తొంగి చూడడం మనకు అనవసరం. మనమేమై ఉన్నాం, మన కుటుంబ సమస్యలేంటి, మనమేంటి, మన సొంత కార్యక్రమాలు మనకున్నాయి. మరో మాట అన్నాడు, మీ చేతులతో పని చెయ్యాలి, సోమరివాని చేతులు పని చేయనొల్లవు అన్నాడు సొలొమోను. పని చేయని వాడు భోజనం చేయడానికి అనర్హుడు అన్నాడు పౌలు గారు 2 Thessalonians 3:10. ఈ దినాల్లో చాలా మంది ఏ పని చేయకుండా ఊరి మీద తిరిగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులు బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపమంటుంది ధర్మశాస్త్రం. కృపాకాలం కాబట్టి వాళ్ళు బతికిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, Thessalonians పత్రికలో చెప్తూ ఉన్నాడు, పరుల జోలికి పోమాకండి, సొంత కార్యాలను జరుపుకోండి, మీ చేతులతో పని చెయ్యాలి అని అంటూ ప్రారంభం మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగి అందరూ కూడా జీవించాలి, అందరూ కూడా ప్రేమలో అభివృద్ధి చెందాలి. కనుక ఈ Thessalonians పత్రిక చాలా దీవెనకరమైన పత్రిక. ఎక్కువగా పత్రికను ఒకసారి చదవండి, దీవించబడండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలమందు Thessalonians పత్రిక గురించి కొన్ని క్లుప్తమైనటువంటి మాటలు మీరు మాకు తెలియజేస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు. ప్రేమ యందు అభివృద్ధి చెందేవారుగా, లోకస్తులు ఎదుట మర్యాదగా నడుచుకునేవారుగా, అలాగే కొదువు లేకుండా ఉండాలని తెలియజేస్తూ ఈ 3 విషయాలు మాట్లాడుతూ, కొదువు లేకుండా ఉండాలి అంటే పరుల జోలికి పోవద్దన్నారు, సొంత కార్యాలను జరుపుకోవాలి ఎవరికి వాళ్లే, మీ చేతులతో పని చేయాలి అన్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకి ఈ విషయాల్లో ఆదర్శంగా ఉండాలి. అనేకులు మీ వైపు త్రిప్పేవారుగా ఉంచండి. అలాగే ఈ దినం పరిశుద్ధమైన దినం, పునరుద్ధాన దినం. ఈ దినం అనేక మంది ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ప్రభు ఆరాధన జరుగుతుండగా పరిశుద్ధుల ఆరాధనలన్నింటిలో కూడా, భూలోకంలో జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మీ మహిమార్థంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మేలు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ కూడా ఉదయకాలమందు